ఈరోజు మన ఈ వీడియోలో ఉపాధ్యాయులకు అత్యవసర గమనికగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం వారు జారీ చేసిన ఆదేశాలు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో లీప్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ యొక్క సిస్టమ్ యొక్క ప్రివ్యూని ఏ విధంగా చెక్ చేసుకోవాలో మనం చూద్దాం. దీనికి గాను మనం ముందుగా అసలు ఏ విధమైన ఆదేశాలు జారీ చేశారు, దానిలో ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. దాని తర్వాత టిస్లోకి లాగిన్ అయ్యి ఏ విధంగా మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క టిస్ ప్రివ్యూని మనం చూడొచ్చో వివరిద్దాం. అందుచేత వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి దాకా చూడండి. ఈ ఆదేశాలు మనకి ఏ విధమైన హెచ్చరికలు జారీ చేశారో వాటిని గమనించిన తర్వాత మనం టిస్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఉపాధ్యాయులకు అత్యవసర గమనిక, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వారి కార్యాలయం టిస్ డేటా వెరిఫికేషన్, వెంటనే లీప్ యాప్ తనిఖీ చేయండి అని తెలియజేశారు. తర్వాత లీప్ యాప్లో టిస్ డేటా అందుబాటులో ఉంది, వివరాలు సరిచూసుకోమని తెలియజేశారు. హెచ్చరిక, మీ బదిలీలు మరియు పదోన్నతులు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. భవిష్యత్తులో జరిగే బదిలీలు మరియు పదోన్నతులు కేవలం టిస్ ఆధారంగానే జరుపుతారని తెలియజేశారు. ముఖ్యమైన తేదీ గమనించినట్టయితే 14/2/2026 దీనికి గడువు తేదీ. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా లీప్ యాప్ తెరిచి మీ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించండి. ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో ఆర్జేడీ కార్యాలయం కానీ డిఓ కార్యాలయానికి కానీ గడువులోగా తెలియచేయండి. దీనికి పూర్తి బాధ్యత మీదే. తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ఇస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇక ధృవీకరణ ప్రక్రియ, సంబంధిత అధికారులకు వ్యక్తుల నుండి వచ్చిన అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంట్స్ సరిచేసి తనిఖీ చేసి టిస్ డేటాలో మార్పులు చేయాలి. ఇక 14/2/26 అనేది గడువు తేదీ. టిస్లో ఏ విధంగా మనం లీప్ యాప్లో లాగిన్ అయ్యి టిస్ యొక్క ప్రివ్యూ ఏ విధంగా చూడాలో మనం వివరంగా చూద్దాం. దీనికి గాను మనం లీప్ యాప్ ఓపెన్ చేసి డిపార్ట్మెంట్పై క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ గవర్నెన్స్పై క్లిక్ చేయండి, సిఎస్సిపై క్లిక్ చేయండి. దీనికి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఏం టచ్ చేయొద్దు, మీరు టిస్ ప్రివ్యూపై టచ్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మీరు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మొన్న సబ్మిట్ చేసిన డేటా అంతా కూడా మీకు ఇక్కడ ప్రివ్యూ రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క పేరు, మీ యొక్క జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఇక మరొకటి వెరిఫై చేయాల్సిన అంశం సిఎఫ్ఎంఎస్ ఐడి, అలాగే నేషనల్ టీచర్ కోడ్, అవి కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి ఒకసారి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీ యొక్క ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్, మీరు పనిచేసే వర్కింగ్ ప్లేస్ ఇక్కడ ఉందా లేదో చూడండి. అలాగే మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ క్యాడర్ చూడండి. అలాగే మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రమోషన్ పోస్ట్ చూడండి. అలాగే చివరిలో మీరు ఏ పాఠశాలలో అయితే పనిచేశారో ఆ పాఠశాలలు అన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయో లేదో చూడండి, డేట్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూడండి. లేకపోయినట్టయితే ట్రాన్స్ఫర్స్లో మీరు 8 years కంప్లీట్ అయినగా రావచ్చు, లేదా 8 years కంప్లీట్ అవ్వకపోయినా కంప్లీట్ అయినట్టు రావచ్చు, లేకపోతే ఒకవేళ 8 years కంప్లీట్ అయిపోయినా అవ్వకపోయినట్టు రావచ్చు. ఈ 2 ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా తప్పులు ఉంటే కనుక లెటర్ ద్వారా మీ యొక్క ఆధారాలతో మీ యొక్క డ్రాయింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.